కరీంనగర్ జిల్లాకి చెందిన మురళీధర్ రావు గారు ఇప్పుడు సెంట్రల్లో ఆయన జాతీయ జనరల్ సెక్రటరీగా ఉన్నారు, పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది? వారు మంచి నాయకుడు, అంటే వారు అందరు సహకరిస్తారు. అంటే కొత్త యువకులను తయారు చేయాలని ఆలోచన వారికి. మంచి సలహాలు సూచనతో కరీంనగర్కే కాదు, వారు దేశవ్యాప్తంగా పర్యటిస్తారు. ముఖ్యంగా తెలంగాణలో వారికి అనేక మా లాంటి కార్యకర్తలతో అందరూ అనేక సంబంధాలు ఉండేవారు. ఏబీపీలో కూడా మందరు నాయకులు ఉండేవారు. ఏ కార్యక్రమం చేసినా ఫోన్ చేయడము, ఇట్లా చేయడం అనడం, మంచి చేస్తే ప్రోత్సహించడము, ఇట్లా సూచనలు సలహాలు వాళ్ళ మార్గదర్శనంతో ముందుకు పోతూ ఉంటాం మేము. వారికి అట్లా ఎవ్వరు కూడా అండి ఈ గ్రూపులో అనేది దానికంటే ఒక కార్యక్రమం చేస్తే వారికి కొంతమంది నచ్చినప్పుడు వారు రారు, సలహాలు ఇస్తారు. లేకుంటే మా కార్యకర్తలకు చెప్తే, లేకుంటే నాయకులకు చెప్తే, నేను వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఇంకోరు చెప్పినా కూడా ఇబ్బంది పడతారని చెప్పి చూడకుండా ఉంటారు తప్ప దాన్ని గ్రూపులు భేదాభిప్రాయాలు మన వేరే వర్గాలు అనేది తప్పు. అది అన్ని పాటలు ఉంటుందండి, అన్ని పాటలు ఉంటాయి. కానీ ఒక కుటుంబంగా అందరం కలిసిమెలిసి సమస్యను పరిష్కరించుకుంటాం. ప్లస్ టీఆర్ఎస్ పార్టీ లాగా, టీడీపీ పార్టీ లాగా ఒక వ్యక్తి ద్వారా నడిచే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, ఏదో జాతీయ పార్టీ. అందరు కలిసిమెలిసి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని కింది స్థాయి వరకు తీసుకోవడమే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం. అది కాబట్టి ఒక బండి సంజయ్ ఒక్కడు మోనోపోలితో కార్యక్రమాలు చేస్తుంటే స్టేట్ పార్టీకి ఉంటుందండి. కానీ బండి సంజయ్ గారు అదే గారు చేస్తున్నారని చెప్తుంటారు. ఇక ఎవరు అనుకున్నా నాకు సంబంధం లేదు. ఎందుకంటే బండి సంజయ్ గారి పార్టీ కాదు, నేను ఆ విధంగా చేస్తుంటే స్టేట్ పార్టీ కానీ, జిల్లా పార్టీ కానీ, జాతీయ పార్టీ కానీ చర్య తీసుకుంటుంది. నేను కాదు, ఎవరు నా ప్లేస్ ఎవరున్నా కూడా. ఆర్ఎస్ఎస్ అడ్డుకుంటారని అంటారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా బీజేపీలో ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎప్పుడైనా అవసరం ఉంటే కేటాయింపుల విషయంలో బీజేపీతో ఇన్వాల్వ్మెంట్ ఉండదు అంటారా? ఉంటానని నేను ఆర్ఎస్ఎస్ మనిషి మీరే అంటున్నారు. నాకు టికెట్ వస్తుందని చెప్తా కానీ ఎలా చెప్తారు? బయటపడుతుంది కదా ఆర్ఎస్ఎస్ మనిషిగా ఖచ్చితంగా చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ బలం ఉంది. మీరు అన్నప్పుడు ఏదైనా ఒప్పుకుంటే నేను చెప్తా కదండి. ఆర్ఎస్ఎస్ అనేది అనేక ప్రాంతాల్లో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా హిందుత్వ భావజాలం కోసం పనిచేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇక పేర్లు చెప్తే ఇబ్బంది వస్తుంది. కానీ చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ, టీడీపీ కానీ, మీ ఆంధ్ర ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు, హిందుత్వ భావజాలం వ్యక్తులు కూడా కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తుంది. ఆర్ఎస్ఎస్ పార్టీ, ఆర్ఎస్ఎస్ కావాల్సింది పార్టీయా వ్యక్తి ముఖ్యం కాదు. హిందుత్వ భావజాలం కోసం, హిందుత్వం కోసం ఎవరైతే పనిచేస్తే వాళ్ళకి ఆర్ఎస్ఎస్ తప్పకుండా సపోర్ట్ చేస్తుంది. అది ఏ విధంగా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యమే అది హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేయడం, వాళ్ళప్పుడు మంచి ఆలోచన కల్పించడం, ధర్మాన్ని రక్షించడమే ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన. ఆ విషయంలో ఎవరు ముందుగా కూడా వారు సహకరిస్తుంది. 2019లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని మీరు గట్టిగా చెప్తున్నారు కదా, ఏ విధంగా సాధ్యమవుతుంది? అసలు మీకు తెలంగాణ నుంచి ఏకైక మంత్రి, సెంట్రల్లో ఒక మంత్రి బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు. ఆయన మంత్రి పదవి కూడా ఇటీవల పోయింది. ఆయన తర్వాత ఎవరికి ఖచ్చితంగా మురళీధర్ రావు గారికైనా రాజ్యసభ తీసుకుని అతనికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని ఆశించారు. ఇటువంటి మంత్రి పదవి లేదు, మీ కార్యక్రమాలు కూడా పెద్దగలవు. ఈ సందర్భంలో అసలుకి ఎంతో ఓట్ బ్యాంక్ ఉంది ఇక్కడ అంటున్నారు. ఈ ఓట్ బ్యాంక్తో మీరు అధికారంలోకి ఎలా వస్తారు? అది ఒంటరి పోరుతో. ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చినాం మేము. ఎట్లా వచ్చినామండి? ఒకప్పుడు రెండే ఎంపీలు మాకు, జంగారెడ్డి గారు, ఇంకొకరు గుజరాత్ ఎంపీ. రెండే ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చినాం. మంత్రి పదవులతోనో ఒక వ్యక్తులతోనో పార్టీ అధికారం రాదు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం. మీ స్ట్రెంత్ ఏంటి అసలు తెలంగాణలో? స్ట్రెంత్ అత్యధికమైన కార్యకర్తలు ఉన్నటువంటి ఘనం అది ఇప్పుడు దేశవ్యాప్తంగా కానీ, రాష్ట్రంలో కానీ. దాంతోపాటు ఇక్కడున్న ప్రస్తుత పరిస్థితులు, ఇలా టీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యవహార శైలి, వాళ్ళ ఆలోచన విధానం, ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఆల్రెడీ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలో బీజేపీ ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అంటున్నారు టీఆర్ఎస్. ఏంటి ఆ ప్రజా వ్యతిరేక విధానాలు? వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ వచ్చింది నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అని చెప్పి ఉద్యమాలు చేసింది. దాన్ని ఆంధ్ర పాలకులను కొంచెం యాడ్ చేసింది. ఏ రాష్ట్రం ఏర్పడకముందు నిజాము ఈ విధంగా నిరంకుశ పాలన చేసిండు, మనం దాన్ని సాధించుకున్నాం ఇట్లా అని చెప్పి అనేకమైన ఊకదప్పుడు ఉపన్యాసాలు కేసీఆర్ గారు ఇచ్చారు. ఎగ్జాంపుల్ 17th సెప్టెంబరు సమైక్య పాలనలో 17th సెప్టెంబర్ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపించుకునే అవకాశం ఇస్తలేదు. కాంగ్రెస్ పార్టీలో నాయకులు వెంటనే బయటకు వచ్చేసారు. మీరు దమ్ముంటే, మీరు మొగోళ్ళు అయితే, మీరు నాయకులైతే, తెలంగాణ వదిలితే బయటికి రమ్మని చెప్పి కేసీఆర్ ఊకదప్పుడు ఉపన్యాసాలు చేయరు. రోషే గారు ఏనిస్తలేరు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేమే
పండుగ వాతావరణంలో బ్రహ్మాండంగా 17 సెప్టెంబర్ జరుపుకుంటామన్నారు. అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఇలా 17 సెప్టెంబర్ ఎందుకు చేస్తలేరని ఎంఐఎం పార్టీ వద్దన్నది. ఇదే ఎంఐఎం పార్టీ ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఏకైక పార్టీ ఎంఐఎం పార్టీ. వాళ్ళ ఆ పార్టీతోని చెట్టపట్టాలు వేసుకొని ఆ పార్టీ చేతిలో స్టీరింగ్గా మారింది టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ ఎంఐఎం పార్టీ వద్దంటే 17 సెప్టెంబర్ చేసలే. ఆ రోజు జరిగిన ప్రతి 17 సెప్టెంబర్ ముందు యువకులందరూ కూడా తెలంగాణ విమోచన దినోత్సవం. ఇవాళ ఇప్పుడు ఏమంటాడు, తెలంగాణ వచ్చింది అయిపోయింది, ఇప్పుడు ఎందుకు అంటే 17 సెప్టెంబర్ చెప్తే కేసీఆర్ అంటే పాత చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం కేసీఆర్ గారు ఎంఐఎం పార్టీకి ఒత్తిడి తలకు ఇవాళ చేస్తున్నారు. ఇవాళ ఆ వాతావరణం లేదు. ఇవాళ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మనం ఇంత సర్దార్ పటేల్ చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తితోని వారిచ్చిన స్వేచ్ఛా వాయువుతో మనం పోతుంటే ఇవాళ మహిళలను అర్ధనగ్నంగా బతుకమ్మలాడించినటువంటి నీచపు చరిత్ర నిజాంది. కుమరభీం చరిత్ర ఎటువైంది? వల్ల ఇదే అసెంబ్లీలో నిజాంను పోయినటువంటి కేసీఆర్ గారు నిజాం చాలా గొప్ప చరిత్ర, అభివృద్ధి బాగా చేసిండు అని చెప్పి అంటున్నారు. ఇదే అసెంబ్లీ వేదికగా కొమురం భీం చరిత్ర ఎందుకు చెప్తలేడు? చాకలేలమ్మ చరిత్ర ఎందుకు చెప్తలేడు? 7,000 చరిత్రలు వాళ్ళ చరిత్ర చెప్పాడు, మళ్ళీ నిజాంను పోడతాడు. మరి తెలంగాణ రాష్ట్రం దేని కోసం సాధించుకున్నాం? కాబట్టి నిజాంను పోవడము, నిజాం సమాధులకే మోకరిల్లడము, ఇవాళ కేవలం మేము మైనార్టీ ఓటు బ్యాంక్ ద్వారా తిరిగి 2019లోకి అధికారం రావాలని చెప్పి కేసీఆర్ పన్నుతున్న కుయుక్తులను తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తారు. ఈ రాష్ట్రాన్ని కేవలం భారతీయ జనతా పార్టీకి అప్పగిస్తేనే ఈ రాష్ట్రము అభివృద్ధి విషయంలో కానీ శాంతి విషయంలో కానీ ప్రజలందరూ క్షేమంగా ఉంటారన్న నమ్మకము, ఆ విశ్వాసం ప్రజల్లో పడొచ్చింది. కేవలం భారతీయ జనతా పార్టీని మాత్రమే ఇవ్వాలంటున్నారు. కాబట్టి కేసీఆర్ యొక్క ఈ ఆలోచన విధాలు అన్నింటి కూడా మేము ఎండగడతాం. ఇప్పుడు ఈ వాతావరణంని మార్చి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని, ఒక అభివృద్ధి తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ గారి నిజాంను కూడడము, మతపరమైన రిజర్వేషన్ల వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ ముస్లింస్ కలిసి బీసీలో కలుపుతా అంటాడు. ఇప్పటికే బీసీల కులవృత్తులను కూడా ముస్లింలు నష్టం చేస్తున్నారు. నేను ఉదాహరణ చెప్తాను మీకు. బంగారం నేర్వాల్సింది గోల్డ్ స్మిత్లు, వాళ్ళ కులవృత్తి. ఇవాళ జ్యువెలర్ షాపులు, అజం జ్యువెలర్స్ అని, ఈ జ్యువెలర్స్ అని అందరూ కూడా ఇవాళ ముస్లిమ్స్ అందరూ షాప్ పెట్టుకుంటున్నారు. వాళ్ళ కటిక వాళ్ళు అంటారు తెలంగాణలో, మన ఆంధ్ర సైడ్ ఏమంటారు అంటే ఇక్కడ కటిక వాళ్ళు అంటారు. వాళ్ళు మటన్ బిజినెస్ వ్యాపారం చేస్తూ ఉంటారు. అక్కడ కటిక వాళ్ళే. వాళ్ళ మటన్ షాప్స్ అన్నీ కూడా వాళ్ళే పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళ రజకులందరూ కులవృత్తి బట్టలు ఉతకడం, డ్రై క్లీన్ షాప్ పెట్టుకుంటారు. డ్రై క్లీన్ షాపులు మొత్తం వాళ్ళే పెట్టుకుంటున్నారు. మేము వద్దలే మేము. ఇప్పటికే కులవృత్తులు దెబ్బతీస్తున్నారు. వాళ్ళకి అనేక కార్పొరేషన్లు కానీ ఇతర లోన్ సౌకర్యాలు అన్నీ వాళ్ళకు ఉన్నాయి. తిరిగి వాళ్ళను బీసీలుగా గుర్తిస్తూ వాళ్ళకు ప్రత్యేకమైన రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తే ఇవాళ బీసీలు ఎడవాలి. కోటే ఒప్పుకోదు ఇవాళ 50% మించి ఉండొద్దని చెప్పి. ఇవాళ వాళ్ళు ఇస్తే బీజేపీ అడ్డుకుంటుందని తెలుసు. కాబట్టి ఇవ్వాలి, వాళ్ళు అడ్డుకోవడానికి చెప్పుకునే ప్రయత్నం చేయాలి. దాంతోపాటు ఇవాళ మన కొత్తగా నినాదం ఇస్తున్నారు, దళిత క్రైస్తవ రిజర్వేషన్లన్నీ. ఎట్లా ఇస్తారు దళిత క్రైస్తవులు? క్రైస్తవులు అంటే బీసీలు, క్రైస్తవులు అంటే బీసీలు. దానిలో ఇక్కడ దళిత చేరుస్తున్నారు కదా, దళిత చేస్తున్నారు. దళితులు ఎట్లా క్రైస్తవులు అవుతారు? దళితుల పుట్ట కొడతారు. ఇప్పుడు గతంలో ఒక దళిత సమాజం వ్యక్తి ఒక ఎంట్రన్స్కు ఖాళీ అటెండ్ అయితే ఆయనకు ఉద్యోగం వచ్చేది, ఖాళీలో సీట్ వచ్చేది. ఇప్పుడు వస్తున్నాయా? దళితుల కంటే ఎక్కువ దళితుల పుట్ట కొడుతున్నారు క్రైస్తవులు. వాళ్ళు అనేక మంది క్రైస్తవులు దళిత సర్టిఫికేట్లు పొంది అక్రమంగా పొంది ఇవాళ దళితులకు చెందాల్సిన ఉద్యోగాలు చేస్తూ, వాళ్ళకు పొందాల్సిన ఉద్యోగాల్లో ఉపాధి అవకాశాలు వాళ్ళు పొందుతూ వాళ్ళ దళితుల యొక్క పుట్ట కొడుతున్నారు. ఏ దళిత సంఘం మాట్లాడదు, ఏ పార్టీ మాట్లాడదు. ఇప్పుడు దళితుల అభ్యున్నతి కోసం దళితులకు అన్యాయం జరుగుతుంది. అసలు క్రైస్తవులు బీసీలు, దళితులు హిందువులు, దళితులకు అన్యాయం జరుగుతుందంటే దాన్ని మళ్ళీ మతం కొంత చూస్తారు. అంటే మేము బీసీలకు అన్యాయం జరగద్దు, ముస్లింలకు బీసీలకు గుర్తించద్దు అంటే మతపరమైన రిజర్వేషన్లు వద్దు అంటే మతము. దళితులకు అన్యాయం చేస్తున్నటువంటి ఆ క్రైస్తవులను విషయంలో జాగ్రత్తగా ఉండండి, వాళ్ళను ఉద్యోగాలను తొలగించండి. దళితులకు కావాల్సిన ఉద్యోగాల్లో దళితులే చేర్చుకోవాలి. దళితులు పొందాల్సిన ఉపాధిలో వాళ్ళకి ఉపాధి జరగాలి. ఇప్పుడు క్రైస్తవులు అందరూ కూడా దళితులకు అన్యాయం చేస్తున్నారంటే దాన్ని మతం కొంత చూస్తారు. అంటే భారతీయ జనతా పార్టీ అందరి క్షేమం కోసం ఏది మాట్లాడినా మతానికి ముడుతారు. కాబట్టి ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో యాడ్ అవుతాయి, ప్రజలందరూ గుర్తిస్తారు. కాబట్టి
దీన్ని వాళ్ళు ఏ విధంగా సమాధానం చెప్తారా, ఏ విధంగా ఇచ్చినా కూడా వాస్తవాలు అయితే వాస్తవాలనే ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి 2019లో ఇవన్నిటినీ ఎజెండాగా మార్చి ఈ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.